ఆగు. ఎందుకొచ్చావు? నీ పని అయిపోయిందని చెప్పి వెళ్ళావు కదా, మళ్ళీ ఏం పని కల్పించుకొని వచ్చావు? అర్థమైంది. ఇక్కడ సుఖమైన జీవితం గడపడం అలవాటైంది కదా. బయటికి వెళ్ళి బీదరికంలో బ్రతకడానికి మనసొప్పక మళ్ళీ ఆ సుఖాన్ని వెతుక్కుంటూ వచ్చావు, అంతే కదా? ఛీ, సిగ్గులేదా నీకు? పోయి ఇక్కడి నుంచి. వెళ్ళిపోతాను. నేనిక్కడ ఉండడానికి రాలేదు. ఒక్కసారి ఖుషీని చూసి వెళ్ళిపోతాను. ఆహా, ఖుషీ మీద ప్రేమ ఉన్నట్టు 4 కన్నీటి చుక్కలు రాలిస్తే ఖుషీ నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వదు అనే కదా నీ ఆలోచన? నీ డ్రామాల గురించి మాకు తెలీదు అనుకుంటున్నావా? మీరు నన్ను ఏమైనా అనండి, పడతాను. దయచేసి ఒక్కసారి నన్ను ఖుషీని చూడనివ్వండి ప్లీజ్. ఖుషీని చూడటానికి నువ్వెవరివి? ఖుషీకి నీకు ఏ సంబంధం లేదని తేలిపోయింది కదా, ఇంకేంటి? సెక్యూరిటీ, బయట వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? బుద్ధి లేదా నీకు? ప్లీజ్ అండి, 2 నిమిషాల్లో వెళ్ళిపోతాను. మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. ఏంటి వెళ్ళనిచ్చేది? ఇక్కడున్న రోజులు పెత్తనమంతా నీదే అన్నట్టుగా ఫీల్ అయిపోయావు. మా మీదకి ఎంత రెచ్చిపోయా? నీలాంటి దాన్ని మళ్ళీ ఇంట్లో ఎలా అడుగు పెట్టనిస్తావు అనుకుంటున్నావు? దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నేను ఈ ఇంటి మీద ఆశతో రాలేదు. ఖుషీకి జ్వరం వచ్చిందని తెలిసే వచ్చాను. నన్ను తనని చూడనివ్వండి, మీకు పుణ్యం ఉంటుంది. మీ కాళ్ళు పట్టుకుంటాను. అక్క, ఏంటి గొడవ? మళ్ళీ ఎందుకు వచ్చావు? మన మధ్య ఉన్న అగ్రిమెంట్ ముగిసిపోయింది. ఇక నీకు ఈ ఇంటికి సంబంధం లేదని తేలిపోయింది కదా. ఇంకేం మిగులుందని వచ్చావు? సార్, ఖుషీకి జ్వరంగా ఉందని తెలిసింది. తనని ఒక్కసారి చూడాలని నా మనసు ఆరాటపడుతోంది. ఖుషీకి జ్వరంగా ఉందన్న విషయం అప్పుడే నీకెలా తెలిసిపోయింది? అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఈ ఇంటి మీద నువ్వు కన్నేసే ఉంచావన్నమాట. ఇప్పుడు అర్థమైంది. నీకు డబ్బు మీద ఆశ లేదు అని నువ్వు చెప్పిన మాట అబద్ధం. నువ్వు కేవలం నీ పని చూసుకుని వెళ్తాను అన్నది నాటకం. నీ మనసులో పుట్టిన దురాశే నిజం. నాకు మీ ఆస్తి అంతస్తులు అక్కర్లేదు సార్. ఇంకొక్కసారి ఈ ఇంటి వైపు కూడా రాను. ఈ ఒక్కసారి దయచేసి నన్ను ఖుషీని చూడనివ్వండి. ఖుషీ వంకతో నువ్వు కొత్త నాటకం మొదలుపెట్టి మళ్ళీ ఇంట్లో చేరాలి అనుకుంటున్నావేమో. అది ఎప్పటికీ జరగదు రాదా. అరే, నేను అలాంటి ఉద్దేశంతో రాలేదని చెప్తే అర్థం చేసుకోరేంటి? మన పరిచయం కంటే ముందు నుంచే ఖుషీతో నాకు సంబంధం ఉంది. ఆ సంబంధమే నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. ఇలాంటి మాటలు చెప్పే ఖుషీని నీ మాయలో పడేసుకున్నావు. నీ కుట్రకి పాపం ఆ పసిపిల్ల బలైపోతుంది. నిన్ను మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టనిస్తే ఈ ఇల్లే నాశనం అయిపోతుంది. నందిని, ప్లీజ్. నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. నా బాధని నువ్వు అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? నీలాంటి దానికి మంచితనంతో చెప్తే చెవికెక్కదు. మెడపట్టుకుని బయటికి గెంటేస్తేనే తప్ప నీకు బుద్ధి రాదు. పద. ప్లీజ్ అండి, ఓకే, ఒక్కసారి చూసి వెళ్తాను. ఒక్కసారి అండి. ఏమండి, ఆగండి. రా.
వద్దండి. ఏయ్. ఒక్కసారికి నా మాట వినండి. చెప్పించాలు మీకు దండం పెడతాను. పద. పో ఇక్కడి నుంచి. ఏ సెక్యూరిటీ, అడ్డమైన వాళ్ళని లోపలికి రానిస్తే నీ ఉద్యోగం ఊడుతుంది. జాగ్రత్త. గేట్ క్లోజ్ చేయి. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నిన్నే అడిగేది, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అన్నయ్య, అది నేను నిద్ర పట్టకపోయేసరికి కాసేపు అలా బయటికి తిరగొద్దామని వెళ్ళాను. నువ్వు చెప్పేది నమ్మడానికి నేను పిచ్చోళ్లా కనపడుతున్నానా రాధా? అబద్ధం ఎందుకు చెప్తున్నావు? ఆ ఇంటికే కదా వెళ్ళావు? నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం వల్లే మేం ఊరు వదిలి రావాల్సి వచ్చింది. ఆ మనుషులతో కలిసి బ్రతకడం వల్లే మేము తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. అలాంటి ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పినా నువ్వు మళ్ళీ వెళ్ళావంటే నా మాట అంటే నీకు లెక్కలేదు. నేనంటే నీకు ప్రేమ లేదు, అంతే కదా? నువ్వంటే లెక్క లేక కాదన్నయ్య. జీవితంలో నీ తర్వాతే నాకు ఎవరైనా. అలాంటప్పుడు నాకిచ్చిన మాటని ఎందుకు తప్పావు? కాసేపటి క్రితమే కదా వాళ్ళ జ్ఞాపకాల్ని మర్చిపోతానని చెప్పావు. మళ్ళీ అంతలోనే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళావంటే ఏంటి అర్థం? ఆ దిక్కుమాలిన జీవితమే నీకు కావాలి అనిపిస్తోందా? అలా మాట్లాడకన్నయ్య. ఎవ్వరా మాట అన్నా తట్టుకుంటాను, కానీ నువ్వంటే మాత్రం తట్టుకోలేను. నీ ప్రవర్తనని నేను తట్టుకోలేకపోతున్నాను రాధా. ఇలా అయిపోయావేంటి నువ్వు? నన్ను అపార్థం చేసుకోకన్నయ్య. నా మీద బెంగ పెట్టుకుని ఖుషీకి జ్వరం వచ్చిందని తెలిసింది. తననొక్కసారి చూడాలి అనిపించింది. ఎంత వెళ్ళకూడదు అనుకున్నా వెళ్ళకుండా ఉండలేకపోయాను. నేను పిల్లల్ని వదిలేసి ఎప్పుడూ ఉండలేదు రాధా. కానీ ఇప్పుడు వాళ్ళని అనాథల్లాగా హాస్టల్లో పడేయాల్సి వచ్చింది. 2 నెలలు ప్రేమను పంచినందుకే నువ్వు ఆ పాప గురించి అంత ఇదైపోతున్నావే. మరి నా ఒక్కగానొక్క కొడుక్కి దూరంగా ఉంటూ నేనెంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా?